Praise the Lord. This is the time to prepare yourself for the greater commission what the Lord wants to do in your life. నీవు దేవుడు నీ జీవితంలో చేయాలనుకుంటున్న గొప్ప కార్యము కొరకు నువ్వు సిద్ధపడవలసిన మంచి సమయము. చూసారా, దేవుడు ఆశ్చర్యరీతిగా జనవరిలోనే నీ కొరకు ఒక మీటింగ్ని దేవుడు సిద్ధపరిచాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. 2013లో నేను చాలా కన్ఫ్యూజన్గా ఉన్న టైంలో దేవుడు, నేను ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాను, కనిపెడుతున్నాను, ఉద్యోగం చేయాలా, సేవ చేయాలా, ఏం చేయాలి, అనేకమైన బాధల నుంచి ఇప్పుడే బయటకు వస్తున్నాను, నా గాయాలన్నిటిని నేను మర్చిపోయి బయటకు వస్తున్నాను, కానీ ఏం చేయాలనుకున్న ఆ యొక్క పరిస్థితుల్లో హల్లెలూయా 2014 వచ్చింది. అందరూ చెప్పండి, 2025 వచ్చింది. చెప్పాలి, 2025 వచ్చింది. ఆమె నూతన సంవత్సరం వచ్చింది. దేవుడు హల్లెలూయా పాతవి గతించిపోయిన సమస్తము నూతనమాయను, ఇదిగో నేను కొత్త ద్వారాలు తెరబోతున్నట్లుగానే హల్లెలూయా 2014లో ఒక గొప్ప మీటింగ్ జనవరి నెలలో నేను అటెండ్ అయ్యాను. ఇలాగే హల్లెలూయా 2014లో దట్ మీటింగ్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి. హల్లెలూయా నేను ఇక్కడ కాదు, మీరు ఎంతో దూరంలోకి వెళ్ళి వచ్చారనుకుంటా, నేను బెంగళూరు వెళ్ళాను. హల్లెలూయా గాడ్ ఇన్స్పైర్డ్ మీ. దేవుడు అనేక మంది సేవకులను ముఖ్యంగా జానను వాడుకొని హల్లెలూయా నేను బెంగళూరు వెళ్ళాలి అని చెప్పి డిసైడ్ చేసుకుని నేను బెంగళూరు వెళ్ళాను. మీరు మహా అంటే ఒక 50 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు వచ్చారు, కానీ నేను బెంగళూరుకి వెళ్ళాను. హల్లెలూయా ఇట్ వాస్ గాడ్స్ అపాయింట్మెంట్, ఇట్ వాస్ గాడ్స్ సీజన్ ఫర్ మీ. దేవుడు నిర్ణయించిన కాలం అది నా కొరకు, దేవుడు ఉద్దేశించిన సమయం అది నా కొరకు. ఆ 2014లో దేవుడు ఏం చేయబోతున్నాడో నాకైతే తెలీదు, ఎలా చేయబోతున్నాడో నాకు తెలీదు. కన్ఫ్యూజ్ మైండ్ ఉంది, డిప్రెస్డ్ మైండ్ ఉంది, ఫియర్స్ ఉన్నాయి. అన్నిటిలో కూడా నేను తెగించి వెళ్ళడానికి ప్రయత్నం చేసి అక్కడ కూర్చున్నాను. ఆ 3 దినాలు నేను అక్కడ కూర్చొని ఉన్నాను. హల్లెలూయా అక్కడ ఒక దైవజనుడు, గొప్ప సేవకుడు పాస్టర్ క్రిస్ ఓయాకిలోమి గారు అక్కడ దైవజనులు వాక్యోపదేశం చేస్తూ ఉన్నారు. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. తను మొదట మాట్లాడినప్పుడు నాకేం అర్థం అవ్వలేదు, నేను నిజం చెప్తున్నాను, నాకు అర్థం అవ్వలేదు. ఎందుకంటే తన ఆత్మీయ జ్ఞానం అటువంటిది, చాలా గొప్పది. ఆయన నోరు తెరిచి పలికితే వాక్యం ఉట్టిపడుతుంది, మర్మాలు మాట్లాడతాడు, లోతైన విషయాలు మాట్లాడతాడు. నేను మీలాగే మధ్యలో వచ్చి కూర్చున్నాను. అనేకమైన జన సముద్రం అక్కడ ఉంది, జన సమూహములు ఉన్నాయి. ఆయన చెప్తున్నాడు, వాక్యం చెప్తున్నాడు. అక్కడక్కడ కొద్దిగా అర్థమయ్యేట అనిపిస్తుంది, ఇంకొక దగ్గర ఏదో బ్లైండ్నెస్. అటువంటి పరిస్థితిలో హల్లెలూయా నేనున్నాను. బట్ ఫైనలీ 3 days అయిపోయింది. తను ప్రార్థించాడు. యు నో వాట్ హ్యాపెండ్. ఆ తర్వాత ఒక దినం నెక్స్ట్ ఇమీడియట్లీ ఆయన నా కల్లోకి వచ్చారు, నా మీద చేతులు ఉంచారు, నా గురించి ప్రార్థించారు. దట్స్ ఆల్. నా మైండ్ ఓపెన్ అయిపోయింది. లేఖనాలలో వెలుగు కల్పించడం స్టార్ట్ అయింది, మర్మాలు బోధింపబడడం స్టార్ట్ అయింది. హల్లెలూయా వాక్యము లోతుగా నేర్చుకోవడం ఆరంభించాను. అది మొదలు పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు, గో ఐ యామ్ విత్ యూ, వెళ్ళు నేను నీ తోడుగా ఉన్నాను. ఇమ్మీడియట్లీ ఫిబ్రవరి నెలలో హల్లెలూయా గాడ్ ఓపెన్ డోర్స్ ఫర్ ద మినిస్ట్రీ. నేను మరలా చెప్తున్నా, ఆలస్యం అవ్వలేదు. జస్ట్ 1 month. అందరూ ఇప్పుడు ఒకే ఒక నెలకు కూడా కాదండి, 2 వారాల్లో చెప్పాలంటే విదిన్ 2 weeks ఆఫ్ దట్ మీటింగ్, 2 వారాల్లో దేవుడు నేను సువార్త పరిచయం చేయడానికి నాకు ఒక మార్గాన్ని చూపించాడు, నాకు ఒక దిశను చూపించాడు, ఏం చేయాలో చూపించాడు, ఎక్కడికి వెళ్ళాలో చూపించాడు, అనేక మందిని ఎలా బోధించాలో చూపించాడు. అంతే 2014 మొదలైందంటే ఆగలేదు. నాగటి మీద చెయ్యి పెట్టి వెను చూచువాడు నాకు పాత్రుడు కాదన్నాడు దేవుడు. అదే విధంగా హల్లెలూయా 2014లో ఏ దేవుడైతే నన్ను అభిషేకించి సేవ పరిచయంలో నిలబెట్టాడు, ఇప్పుడు కూడా అదే దేవునితో బలముగా సాగడానికి దేవుడు తన కృపను నా మీద నిలిపాడు. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. 2014లో నా జీవితంలో ఒక టర్న్ తీసుకుంది. ఆ 14లో నా జీవితంలో ఒక బలమైన ఒక నిర్ణయం నా జీవితంలోకి వచ్చింది. దేవుని ప్రణాళికలో ఒక గొప్ప అడుగు వేశాను నేను. ఈరోజు అదే దేవుడు, మరలా చెప్తున్నాను, ద సేమ్ గాడ్, అదే దేవుడు హల్లెలూయా ఈరోజు 25లోకి నడిపించిన దేవుడే ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక గొప్ప ఉద్దేశము కలిగి ఉన్నాడు. అందుకే ఈరోజు హల్లెలూయా జాన్ అన్న చెప్పినట్లుగా ఆత్మ గాలి తీసుకొని వచ్చినట్లుగా మీరందరూ ఆ పూరలు వచ్చి ఇక్కడ వాలినట్లుగా మీరందరూ హల్లెలూయా ఇది మనిషి చెబితే కలిగేది కాదు, ఎవరు పిలిచినా వచ్చేది కాదు, ఇది ఆత్మ వలన కలుగు కార్యము. ఆమేన్.
పరిశుద్ధాత్ముడు నిన్ను తీసుకుని రాకపోతే ఈరోజు నువ్వు ఇక్కడ ఉండేవాడివే కాదు. ఇది నీ సమయం. అండర్స్టాండ్, దిస్ ఈజ్ యువర్ సీజన్ అండ్ దిస్ ఈజ్ యువర్ అపాయింట్మెంట్ ఫర్ అ గ్రేటర్ మేజర్ బ్రేక్ త్రూ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, పక్కన వారు చెప్పండి, ఇది నీకు గొప్ప మలుపుగా ఉండబోతుంది. ఈ సీజన్ గొప్ప మలుపుగా ఉండబోతుంది. ఈ సీజన్ లో బ్రేక్ త్రూస్ రాబోతున్నాయి. ఇది నేను ప్రవచిస్తున్నాను యేసుక్రీస్తు నామములో. హల్లెలూయా. ఎలా 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 అనుకుంటున్నావా? ఇది ప్రభువు వలన కలిగిన కార్యము. ఇది మన కనులకు ఆశ్చర్యము అని బైబిల్ చెప్తుంది. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందరూ చెప్పండి, ఇది నీ శక్తితో జరగదు. చెప్పాలి, గట్టి చెప్పాలి, ఇది నీ శక్తితో జరగదు. ఇది నీ బలముతో జరిగేది కాదు. ఇది పరిశుద్ధాత్మని వలన జరుగు కార్యము. ఇది పరిశుద్ధాత్మ వలన కలుగు కార్యము. ఇది పరిశుద్ధాత్మ వలన కలుగు కార్యము. ఇది ఆత్మ వలన జరుగు కార్యము. ఇది పరిశుద్ధాత్ముడు చేస్తేనే జరిగే కార్యము. ఓటమి ఏదైనా సరే, అవమానం ఏదైనా సరే, ఇన్ని రోజులు ప్రార్థన కొరకు జవాబులు చూస్తూ నువ్వు ఎదురు చూస్తున్నా సరే, నేను మరలా చెప్తున్నాను, ఆయన సమయం వచ్చింది. ఆయన సమయం వచ్చింది. నిన్ను సిద్ధపరచుకోవడానికి ఆయన నీతి కిరణాలు నీ మీద ఉదయించబోతున్నాయి. ఆయన హల్లెలూయా అస్తమించని నీతి సూర్యుడుగా, హల్లెలూయా, ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండే ఆ వెలుగైన జ్యోతి వలె నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఈరోజు నిన్ను ఇక్కడ తన సేవకుల మధ్యలో పిలిచి నిన్ను అభిషేకించి నీ జీవితంలో గొప్ప కార్యములు చేయడానికి ఈరోజు ఇక్కడ నిల్చున్నావు. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా దేవునికి మహిమపరచండి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా ఉన్నారా ఇక్కడ దేవుని వెతికేవారు? వారు అందరూ ఒక్కసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుని సైన్యం ఇక్కడ ఉందా? వారందరూ దేవునికి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నేను దేవుని కోసం వెళ్తా అనుకున్న వారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ సంవత్సరంలో గొప్ప మలుపు రాబోతున్న వారందరూ కూడా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్న దేవుడు అబద్ధికుడు కాడు. ఆయన నమ్మదగిన దేవుడు. హల్లెలూయా చెప్పండి, నేను నమ్ముతున్న ప్రభా, నేను నమ్ముతున్న ప్రభా. ఇంతకు ముందులా కాదు. ఈ సంవత్సరములో మేజర్ బ్రేక్ త్రూస్, మేజర్ బ్రేక్ త్రూస్, మేజర్ బ్రేక్ త్రూస్, మేజర్ బ్రేక్ త్రూస్ యేసు నామములో కార్యములు చూడబోతున్నాను. ఎక్కడికి వెళ్ళినా ఆయన నామములో కార్యముల కొరకు నేను సాక్షిగా నిలబడబోతున్నాను అన్న వారందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడి నుంచో ఒక తూర్పు వైపు నుంచి, అందరూ ఎప్పుడు తూర్పు వైపు నుంచి, ఇటా అటా నాకు తెలీదు, హల్లెలూయా, కానీ తూర్పు వైపు నుంచి అని బైబిల్ చెప్తుంది. తూర్పు వైపు నుంచి ఒక గాలి, ఇక్కడనేమో ఇక్కడ జరుగుతుంది ఏంటి తెలుసా? ప్రజల అల్లరి. మాకు మాంసం లేదు, మాకు భోజనం లేదు, మాకు ఆకలి లేదు, నా కుటుంబాన్ని చూసావా, నా భర్త మార్పు లేదు, నా జీవితంలో రోగం ఉంది అనే ఒక అల్లరి కనపడుతుంది. కానీ ఇంకొక వైపు నుంచి అనే ఆత్మ చప్పుడు, హల్లెలూయా, పరిశుద్ధాత్ముడు తూర్పు వైపు నుంచి బలమైన వీచు గాలి వలె ఆయన వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడి నుంచి అన్ని పూరలు వచ్చాయండి? ఎక్కడి నుంచి వచ్చాయి? హల్లెలూయా. మోషే ఒక మాట అంటున్నాడు, సముద్రంలో చేపలు సరిపోతాయా? వీరికి భోజనం పెట్టాలంటే సముద్రంలో చేపలు సరిపోతాయా? అమ్మే, ఫిలిప్ కూడా ఇదే మాట అన్నాడు, మన దగ్గర ఉంది 5 రొట్టెలే 2 చేపలే, ఇంతమందికి ఏం పెట్టాలయ్యా అని అంటున్నారేమో. మీరు అనొచ్చు, అయ్యా మనం పుట్టి కొడితే 50, 60, 70 మంది ఉన్నాం, మనం ఏం చేయగలమయ్యా? నేను ఒంటరి వాడను, నేను ఎన్నికలేని వాడను, నేను సరిపోను అనే భావన నీకు ఏదైతే ఉందో, హల్లెలూయా, దేవుడు చెప్తున్నాడు, ఇది నీ బుద్ధి వలన కలిగేది కాదు, ఇది నీ బలముతో కలిగేది కాదు, ఇది నీ యొక్క శక్తితో కలిగేది కాదు, నా ఆత్మనే నిన్ను బలపరచబోతున్నాడు, నీ ద్వారా నన్ను నేను మహిమపరచుకోబోతున్నానని దేవుడే సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నమ్ము వారందరూ ఒక్కసారి గట్టిగా లేచి నిలబడి హల్లెలూయా,
హల్లెలూయా. నీ విశ్వాసం చూపించాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. కూర్చుందా. అయిపోలేదు. హల్లెలూయా. దేవుడు ఆరంభించాడు. అందరూ చెప్పండి, దేవుడు ఆరంభించాడు. దేవుడు తన కార్యాన్ని ఆరంభించాడు. హల్లెలూయా. తన మహత్ కార్యములను మన మధ్యలో ఆరంభించాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఆ రోజు మోషే ఈ విధంగానే మొరపెడుతున్నాడు, అయ్యా ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలి? సముద్రం అంతా జలబట్టి వల వేసి చేపలు పట్టినా సరిపోదే. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు అనుకుంటున్నాను, నేను ఒక్కడిని ఏం చేయాలి? నా పట్టణం ఉంది, నా ప్రాంతం ఉంది, నా దేశం ఉంది, నా బంధువులు ఉన్నారు, వారే నన్ను అవమానపరుస్తున్నారు, వారి దగ్గరే నేను అప్పు తీసుకొని ఉన్నాను, వారి దగ్గరే నేను అవమానాన్ని కలిగి ఉన్నాను. దేవుడు గొప్పవాడంటే నా సొంత భర్తను నమ్మట్లేదు, నా పిల్లలు నాకు సహకరించట్లేరు అన్నవారు ఎంతో మంది కృషించి నలిగిపోయి కరిగిపోతున్న వారు ఉన్నారు ఇక్కడ. దేవుడు చెబుతున్న మాట, దేవుడు చెబుతున్నాడు మాట. హల్లెలూయా. అందరు చెప్పండి, ఆలస్యం ఏమి అవ్వలేదు, ఆలస్యం ఏమీ కాలేదు. పునరుద్ధానుడైన యేసు నిన్ను బలపరచబోతున్నాడు. అందరూ ఎప్పుడు పునరుద్ధానుడైన యేసు నిన్ను బలపరచబోతున్నాడు. గొప్ప శక్తితో నువ్వు తిరిగి లేచి నిలబడతావు. హల్లెలూయా. మోషేతో దేవుడు ఒక మాట అంటున్నాడు, నా బాహుబలము తక్కువైనా. హల్లెలూయా. పక్కన వారు చెప్పండి, దేవుడి శక్తి ఏమైనా తక్కువైందా? చెప్పండి, నీ భర్త కంటే గొప్పవాడా కాదా చెప్పు దేవుడు. చెప్పండి, నీ భర్త కంటే గొప్పవాడా కాదా దేవుడు? నీ సమస్య కంటే గొప్పవాడా కాదా దేవుడు? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అన్న ప్రశ్నకు నీకే సమాధానం తెలుసు. నా బాహుబలము సరిపోతుందా అని దేవుడు అడిగితే నువ్వేం చెప్తావు? దేవుడు వినాలనుకుంటున్నాడు. నువ్వేం చెప్పబోతున్నావు? సరిపోతుంది. హల్లెలూయా. చెప్పండి, ఈ నెలలో, ఈ సంవత్సరంలో నా ఇంటికి రక్షణ. జకయా, నీ ఇంటికి రక్షణ వచ్చిందని దేవుడు ఏ నమ్మకంతో పలికాడు? ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు, ఆయన మార్పు లేని వాడు, ఆయన ఖచ్చితంగా చేస్తాడు. ఈ నెలలో చెప్పాలి, ఈ నెలలో ఈ ఇంటిలో, నా ఇంటిలో, నా కుటుంబములో, నా దేశములో గొప్ప రక్షణ రాబోతున్నది. గొప్ప రక్షణ రాబోతున్నది. దేవుని శక్తిని నేను చూడబోతున్నాను. హల్లెలూయా. అందరూ చెప్పండి, దేవుని శక్తిని నేను చూడబోతున్నాను. దేవుని శక్తిని నేను చూడబోతున్నాను. గాంధన్న వచ్చాడు, ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? కోత విస్తారము. జానన్న వచ్చాడు, ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? కోత విస్తారము. ఇప్పుడు నా మనసులో ఉన్న హృదయంలో దేవుడు పెట్టిన వాక్యం ఏంటి తెలుసా? కోత విస్తారము. The harvest is ripened. The harvest is ready, God says. The Spirit of the Lord says. కోత సిద్ధముగా ఉన్నది. హల్లెలూయా. Praise the Lord. కోత యజమాని కూడా సిద్ధంగా ఉన్నాడు. పనివారైన మీరు సిద్ధంగా ఉన్నారా? చెప్పండి, పనివారైన మీరు సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా? నేను సిద్ధంగా ఉన్నాను ప్రభా అని చెప్పండి. నేను సిద్ధంగా ఉన్నాను ప్రభా అని చెప్పండి. హల్లెలూయా. ఆ తూర్పు గాలి వచ్చిందంట, బూరెలన్నీ తీసుకొచ్చాయి. అందరూ ఇప్పుడు బూరెలు తీసుకొచ్చాడు. పక్షులు వచ్చాయి. వెంటనే సౌండ్ వస్తుంది. ఆగిపోయి అని పక్షులన్నీ రాలడం స్టార్ట్ అయ్యాయి. అందరూ ఒక్కసారి, అందరి అల్లరి ఆగిపోయింది, అందరి అపనమిక ఆగిపోయింది, అందరి భయం ఆగిపోయింది. ఓ ఓ ఓ ఇన్ని పక్షులా చెప్తున్నాను, ఇన్ని ఆత్మల అన్నట్లుగా ప్రభు అయిన యెహోవా తన ఆత్మ ద్వారా ఈ సంవత్సరంలో నీ ద్వారా జరిగించబోయే కార్యం ఇది. హల్లెలూయా. నువ్వు ఎన్నడూ ఊహించని రీతిగా ఒక్కొక్కడు 1000 మంది, ఇంకొకడు 10,000 మందిగా ఆత్మలను జయించినట్లుగా దేవుడు నూతన బలముతో నిన్ను అభిషేకించబోతున్నాడు. అందుకొరకే ఈరోజు నిన్ను పిలిచాడు, పేరు పెట్టి పిలిచాడు. హల్లెలూయా. అయ్యా, నా కుటుంబాన్ని రక్షించుకోవట్లేకపోతున్నానయ్యా. మోషే ప్రార్థన కూడా నేను ఎక్కడికి వెళ్ళి తేవాలయ్యా? దేవుడు అన్నాడు, నా శక్తి సరిపోతుంది, నా శక్తి సరిపోతుంది. చెప్పండి, నా జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి, యెహోవా కార్యాలు జరగబోతున్నాయి, ఆత్మల రక్షణ జరగబోతుంది. కోత విస్తారమే. పనివాడనైనా నేను సిద్ధంగా ఉన్నాను. దేవా, నన్ను అభిషేకించు. యెషయాతో దేవుడు అన్నాడు, ఎవరు పోదురు అని. ఎవరు పోతారో? ఎవరు రత్నాకర్ బ్రదరా, ఎవరు వెళ్తారు? జాననలా ఎవరు వెళ్తారో? ఎవరు వెళ్ళాలి? నేను వెళ్ళాలి.
హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎవరు 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 సహాయం చేయని టైంలో, ఎవరు నిలబడని టైంలో ఒక సామాన్యమైన స్త్రీ, ఒక దెబోరా, నేను మరలా చెప్తున్నాను, ఒక సామాన్యమైన స్త్రీ దెబోరా, ఆమెకి పిలుపు లేదు, ఆమె మీద పిలుపు లేదు. ఆ టైంలో దేవుడు వేరే వారికి అప్పచెప్పాడు, ఆ కాలము వేరే వారిది, కానీ వారు మౌనంగా కూర్చున్నారంట, వారు ఏమీ చేయట్లేదంట. అందుకే దెబోరా ఏం చేసినట్ట, నేనే ఒక తల్లిగా ఇశ్రాయేలు మీదికి నేను నిలబడుతున్నాను. హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్నాను, పిలువబడిన వారు అనేక మంది అండి, కానీ నువ్వు నిలబడితే దేవుడు నిన్ను ఏర్పరచుకొని వాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి మీరందరూ, దెబోరా వలె నిల్చుంటావా? నాకు పిలుపు లేదన్నా అనకు. దెబోరా కూడా ఏమీ పిలుపు లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎవరు పిలుపులో వెళ్ళట్లేరు కాబట్టి ఆ దెబోరా నేను వెళ్తానని అడుగు వేసింది. హల్లెలూయా. ఆమె కంజర పట్టుకుంది, తంబోరిని పట్టుకుంది. నిల్చోండి అందరూ. ఆమె కంజర పట్టుకుని నిల్చోండి అందరూ, నిల్చోండి నిల్చోండి నిల్చోండి. ఆమె కంజర పట్టుకుంది, తంబోరిని పట్టుకుంది, ప్రార్థిస్తుంది, పాటలు పాడుతుంది, ప్రార్థిస్తుంది, పాటలు పాడుతుంది. ఓ ఆకాశము తెరవబడింది. ఓ హైవేస్ ఆర్ ఓపెన్. బైబిల్ చెప్తుంది, ఆకాశము నుండి ఆకాశ నక్షత్రములు దిగి వచ్చాయి. ఓ రే బాబా, శత్రువులు చంపడానికి ఈరోజు నువ్వు చేతులెత్తి భాషలో మాట్లాడతావా? మాట్లాడు. అన్య భాషల్లో మాట్లాడితే మాట్లాడు, లేదా స్తుతించు. మౌనంగా ఉండకు. ఆకాశము తెరవబడబోతుంది. దేవదూతలు నీ కొరకు దిగబోతున్నారు. నీ జీవితంలో గొప్ప కార్యము దేవుడు చేయబోతున్నాడు. Raising revival, raising revival, raising revival. This is end time revival. Raising revival. అందరూ చప్పట్లు కొడుతూ raising revival, raising revival. This is end time revival. అపోస్తుల అభిషేకమును పొందుతా, దేవుని ఆత్మవరముతో నిండుతా. అందరం మరొకసారి. అపోస్తుల అభిషేకమును పొందుతా, దేవుని ఆత్మవరముతో నిండుతా. దయ్యములను వెళ్ళగొట్టుదా, రోగులను స్వస్థపరచుదా. దయ్యములను వెళ్ళగొట్టుదా, రోగులను స్వస్థపరచుదా. లోకమును ఈ దేశమును దేవునికి అప్పచెప్పబోతున్నాం. చేస్తా. హల్లెలూయా. లోకమును బలహీనులు చేస్తా. Raising revival, raising revival, raising revival. This is end time revival. మరొకసారి. Raising revival, raising revival, raising revival. This is end time revival. పోరాటాలు మాపై పడినా, ఎదురుగాలులు మాపై వీచినా. పోరాటాలు మాపై పడినా, ఎదురుగాలులు మాపై వీచినా. వాక్శక్తితో కాదు, జ్ఞాన బలముతో కాదు, వాక్శక్తితో కాదు, జ్ఞాన బలముతో కాదు, పరిశుద్ధాత్మతో సాగెదము. పరిశుద్ధాత్మతో సాగెదము. అందరము హల్లెలూయా. Raising revival, raising revival,
ఎవరైతే ఈరోజు తీర్మానం తీసుకున్నారో నేను వెళ్తాను అని చెప్పారో, నీ జ్ఞాపకంలో నువ్వు వారిని ఉంచుకున్నావయ్యా. నీ కొత్తగా వారికి దేవదూతలను మీరు నియమించారయ్యా. వారిని ఈ 3 దినాలు సిద్ధపరిచి గొప్ప కార్యాలు మీరు చేయబోతున్నారు. ఈ మీటింగ్ అయిపోయే లోపల అయ్యా తండ్రి, నీవు బలమైన కార్యములు వారి జీవితంలో మార్చబోతున్నావు. 2014లో నా జీవితంలో ఒక బ్రేక్ త్రూ ఇచ్చిన తండ్రి అదే దేవుడవు. సాక్షిగా నిలబడి నేను చెబుతున్నాను, వీరి జీవితంలో ఈ 2025వ సంవత్సరంలో గొప్ప మేజర్ బ్రేక్ త్రూస్ జరుగును గాక. Receive the voice of the Spirit. Nagul bara sahunda hashayidaba magasia takuta kandalaraba melafruza kita arapush ahida murahazaka shongala mahasatalaraba nagagagagapo mentakuka bela fegado rabia rea toshayadalaraba. Thank you Lord. మీరు చేయబోతున్న కార్యములను బట్టి నీకే వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. అందరూ ఒకసారి బలంగా చప్పట్లు కొడతామా దేవునికి. థ్యాంక్ యూ లార్డ్. ఆమేన్.